రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి. ఏఐఎస్ఎఫ్ ప్రైవేట్ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77 రద్దు చేయాలి. ఏఐఎస్ఎఫ్ ప్రైవేటు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ అరికట్టాలి. ఏఐఎస్ఎఫ్ ప్రైవేట్ యూనివర్సిటీల ఫీజుల దోపిడీకి మద్దతిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏఐఎస్ఎఫ్ ఈరోజు రాష్ట్ర సమితి తెలుగులో భాగంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలలో 3480 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇంతవరకు పోస్టులు భర్తీ చేయకుండా యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేయకపోవడం బాధాకరమన్నారు. ఒక్క ఆంధ్ర యూనివర్సిటీలోనే 726 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. తక్షణమే పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలో అధ్యక్ష పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ వివిధ రూపాల్లో ఉద్యమాలు ఇస్తున్నా సరే ఇంతవరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించే పరిస్థితి లేదు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీల అధ్యాపక పోస్టులు లేక అక్కడ స్ట్రెంత్ తగ్గిపోయే పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని అనుకూలంగా తీసుకొని ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు విచ్చలవిడిగా ఫీజులు పెంచే పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే తిరుపతిలో ఉన్నటువంటి ఎంబీయూ మహానుభావ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది కూడా అధిక ఫీజులు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి విద్యాసంఘాలు ఆందోళన చేస్తూ ఉంటే అక్కడ విద్యాసంఘం కిడ్నాప్ చేసి వాళ్ళు కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పటివరకు స్పందించి వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఎక్కడ కనబడలేదు. అదేవిధంగా ఈరోజు దాదాపు 3400 అధ్యాపక పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పెద్ద పోస్టులు కూడా ఈరోజు యూనివర్సిటీలో ఖాళీగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో గెస్ట్ ఫ్యాకల్టీతో నడిపించే పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క గెస్ట్ ఫ్యాకల్టీలు కూడా వాళ్ళకి నెలవారీ జీతాలు ఇవ్వాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో విద్యార్థులు పూర్తి స్థాయిలో విద్యాభ్యాసం జరిగే పరిస్థితి కూడా ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. అలాగే మొన్న నారా లోకేష్ గారు 1200 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రీమెంట్ బకాయిలు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మేము అడుగుతా ఉన్న నారా లోకేష్ గారిని దాదాపు 7200 కోట్ల ఫీజు రీమెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉంటే 1200 కోట్లే రిలీజ్ చేసి ఈరోజు చేతులు దులుపుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. దానికేమో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ టీడీపీ నాయకులు, వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు కూడా ఆయన కేకులు కట్ చేయడం, పాలాభిషేకాలు చేయడం అనేది పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు దాదాపు ఇంకా 6000 కోట్ల పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. అలాగే యూనివర్సిటీలో చూస్తుంటే స్కాలర్షిప్లు కూడా ఎక్కడ విడుదలయ్యే పరిస్థితి కనబడలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంది. అలాగే ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నాం, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నంబర్ 77 రద్దు చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు యువగల పాదయాత్రలో నేను అధికారులు రాగానే మొదటి 100 రోజుల్లో నేను జీవో 77 రద్దు చేస్తామని చెప్పేసి తల్లిదండ్రులకు, విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారులు వచ్చాక పూర్తి స్థాయిలో ఆ జీవో నంబర్ 77 పక్కన పెట్టేసి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మీడియా ముఖ్యం తెలియజేస్తుంది. కాబట్టి నారా లోకేష్ గారు ఇప్పటికైనా స్పందించి జీవో నంబర్ 77 రద్దు చేయాలి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు ప్రభుత్వ యూనివర్సిటీలో ఖాళీ ఉన్నట్టు 3400 అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి. అలాగే ఫీజుల దోపిడీ ప్రైవేట్ యూనివర్సిటీలు అరికట్టాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఏఎస్ఎఫ్ ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టాలని చెప్పి చేస్తా ఉన్నాం.